పర్యావరణ పరిరక్షణ కోసం అనంతపురం జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే అటవీ శాఖ అధికారులు పలు చోట్ల నర్సరీలను ఏర్పాటు చేసి ఆ నర్సరీలలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. వీరు పెంచిన మొక్కలను రైతులకు ఉచితంగా ఇస్తున్నట్లు వారు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఇంజనీరింగ్, ఇంటర్ ప్రభుత్వ కళాశాలల్లో ఈ మొక్కలను ఉచితంగా ఇస్తున్నట్లు వారు తెలిపారు. మనం కూడా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన నర్సరీలో మనం ఉన్నాం. మరిన్ని దృశ్యాలు వేటి న్యూస్ చూపిస్తోంది. చేసుకోకపోతే ఎట్లా? ఒక 5-6 ఏళ్ళు కష్టం వస్తుంది. సింగనమల నియోజకవర్గంలో సల్గంచిరావు నర్సరీలో ఉపాధి హామీ పథకం కింద సోషల్ ఫారెస్ట్ వాళ్ళు 3,22,500 మొక్కలు పెంచినారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దీనికి ఇప్పుడు ఇన్ఛార్జ్ దీపా మేడం, డిప్యూటీ రైంజరు, వాళ్ళ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హై స్కూళ్ళకి కానీ, ఎంపీడీ వాళ్ళకి కానీ, జూనియర్ కాలేజీ వాళ్ళకి కానీ ఇక్కడ చెట్లు వాళ్ళు రాసుకొని వస్తే మేము ఇస్తాము. ప్రతి ఒక్క రైతుకి 100 మొక్కలు ఇస్తాము. ప్రతి ఒక్క రైతుకు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే ఎవరైనా సరే మేము 100 మొక్కలు ఇస్తాము. సీతాఫలం, నేరేడు, ఉసిరి, బాదం చెట్లు, వేప చెట్లు, కానగ చెట్లు 22 రకాల